హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో రైస్ని సింపుల్ మెథడ్లో క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టమాటో రైస్ని లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా క్విక్గా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటో రైస్ని సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 3 టమాటోస్ని ఇలా ప్యూరీలాగా చేసుకొని టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే టమాటోస్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ప్యూరీలాగా యాడ్ చేసుకుంటే టమాటో రైస్ అనేది టేస్ట్గా ఉంటుంది అండ్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఈ టమాటో ప్యూరీ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఈ స్టేజ్లో మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ రైస్ని యాడ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ రైస్ని యాడ్ చేసుకోవద్దు. కొంచెం కొంచెం రైస్ని యాడ్ చేసుకుంటూ ఈ టమాటో ప్యూరీకి ఎంత రైస్ అయితే పడుతుందో సో అంత రైస్ని యాడ్ చేసుకోండి. మీరు ఈ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవద్దు, కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే రైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రైస్ని అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, చాలా క్విక్ అండ్ సింపుల్ మెథడ్ కదా. మీరు కూడా ఖచ్చితంగా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.